ఓకే. హరిః బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయ. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం సాధారణంగా మనకి అనిపించినట్టుగా జీవితం సాగిపోతుంటే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నీ మనకి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వాటిని అందుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక ఎంత ఇదిగా జరుగుతున్నప్పటికీ తృప్తి అనేది మాత్రం మన దగ్గర ఉండదు. అది మొత్తం ప్రపంచానికి చక్రవర్తి అవనివ్వండి, కుబేరుడు అవనివ్వండి, ప్రపంచంలో కోటీశ్వరులో ప్రథమంగా ఉన్నవాడు అవనివ్వండి, అయినా కానీ తృప్తి ఉండదు. అది ఈవెన్ 14 లోకాలు గెలిచినటువంటి రావణాసురుడు, మరి హిరణ్యకశిపుడు, వాళ్ళకి తృప్తి లేదు. మొత్తాన్ని గెలిచారు కదా, ఇంకా వాళ్ళకి ఏమి అవసరమైంది ఏమి లేదు. ఇంకా మొత్తం వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. అయినా సరే ఎందుకని ఆ అసంతృప్తి అది లేకపోతే మనం మన యొక్క అసలైన స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేయం. అది ఆటోమేటిక్ గా పెట్టబడిందనమాట. అందుకే స్వయం చాలక యంత్రం ఇది.
ఎవ్వడు ఏమీ ఏలుబెటాయి పని లేకుండా భగవంతుడొచ్చో, లేకపోతే ఇంకొకళ్ళొచ్చో ఏలు పెట్టకుండా అది అప్రయత్నంగా జరిగేటట్టుగా ఏర్పాటు చేయబడింది. పూర్తిగా భౌతిక స్థాయికొస్తాం. వచ్చిన తర్వాత నుంచి ఇక మన జీవితం మనదవుతుంది. కానీ ఎక్కడ మనల్ని నిలబడనివ్వదు. ఎందుకని? మళ్ళీ మనం ఎక్కడి నుంచైతే వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా మన స్వస్థితిని, ఆ దైవానుభూతిని పొందేదాకా ఆ అసంతృప్తి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇలా అసంతృప్తి లేదనుకోండి ఆగిపోతాం మనం. మనం ఆగిపోతే ఆయన యొక్క ఇచ్చ ఆగిపోతుంది. ఆయన సంకల్పం ఆగిపోతుంది. ఆయన సంకల్పం అనేకులుగా మారి, తాను పెక్కులు కావాలనని గదా ఆయన సంకల్పం. అనేకులుగా మారి, అనేకత్వంలో ఇక్కడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు ఉన్న అనుభూతితో ఇక్కడ మన యొక్క కార్యక్రమాలు నిర్వహించటం. మళ్ళీ ఈ భూలోకాన్ని వదిలేసి వెళ్ళటం కాదు. ఈ భూలోకంలోనే ఉంటాము. ఈ అనేకత్వంలోనే ఉంటాము. ఈ భిన్నత్వంలోనే ఉంటాము. కానీ మొత్తం ఒకడి యొక్క అనేక రూపాలు అన్నది గుర్తుపెట్టుకుంటూ మన జీవితాన్ని గడుపుతూ ఉండడం. దానికి ఆ అసంతృప్తి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అది మనల్ని ముందుకు తోసేది, ప్రేరణనిచ్చేది ఆ అసంతృప్తి. అందుకని ఆ అసంతృప్తిలో మనం ఇక ఏంటనేది ఆలోచించినప్పుడు ఇదిగో ఇటువంటివి మన ముందు ఉంటాయి. పవిత్ర గ్రంథాలు ముందుగా మనకి దారి చూపించటానికి. మన అసలైన స్థితిలోకి వెళ్ళడం కోసం పవిత్ర గ్రంథాలు మనం కాలానుగుణంగా ఈ మహాత్ములు దర్శించి వాటిని మానవాళికి అందిస్తూ వస్తున్నారు. అయితే మళ్ళీ అవేమవుతున్నాయంటే మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు అది పరిమితం చేయటానికే చూస్తాం మనం. అంటే లోక సహజం అది. మనం బ్రహ్మలోకం ఏమైంది? పరిమితం అయిపోయింది. బ్రహ్మలోకం నుంచి ఆ దిగువ లోకం ఏర్పడింది. ఆ దిగువ లోకం నుంచి ఇంకా దిగువ లోకం ఏర్పడింది. ఇట్లాగా భూలోకం దాకా వచ్చేసింది. బ్రహ్మలోకం అక్కడితో ఆగల అది. అట్లా ఏదైనా గాని ప్రారంభం ఉంది అంటే పూర్తిగా స్థూలానికి వచ్చేదాకా అది వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మనకి అద్భుతమైనటువంటి పవిత్ర గ్రంథాలు అందింపబడ్డాయి. ఆ ఉపదేశ సారాలు ఈ సమస్త సృష్టికి సంబంధించినటువంటి వివరాలతో ఉన్నవి. ఏది మనము పఠిస్తే అంటే వాళ్ళు దర్శించి వాటిని ఇచ్చారు. వాళ్ళేమీ కష్టపడలేదు. ఈ వాళ్ళేమీ పరిశోధించలేదు. సృష్టి అంతా ఎట్లాగో ఉంది, ఏమిటి, ఎలా జరుగుతోంది అన్నది. ఇట్లా అప్రయత్నంగా వాళ్ళకి అందినాయి. దర్శించారు వాళ్ళు. జరుగుతున్నదంతా ఒక సినిమా లాగా చూస్తూ మొత్తం గ్రంథస్థం చేశారు. అంటే ఇవన్నీ ఏమిటనమాట, మళ్ళీ ఎవరైతే దీన్ని చదువుతారో, పఠిస్తారో, వింటారో, పఠిస్తుంటే వింటారో, అప్రయత్నంగా వాళ్ళల్లో దానికి సంబంధించినటువంటి విషయాలు మేల్కొంటాం. ఎందుకంటే ఇప్పుడు మన స్థూలానికి ఇక్కడ ఎందుకు ఆగిపోయామంటే ఇవన్నీ నిద్రాస్థితిలో ఉండటం వల్ల. మన యొక్క మిగతా ఫ్యాకల్టీస్ ఏమేమైతే ఉన్నాయో, ఈ దైవత్వానికేసి వెళ్ళటానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో, ఆ దైవత్వ అనుభూతిని, ఆ దైవానుభూతిని చెందటానికి, ఆ అనుభూతిలోకి వెళ్ళటానికి ఏవేవైతే అవసరమో అవన్నీ నిద్రాస్థితిలో ఉన్నాయి. నిద్రాణ స్థితిలో ఉన్నాయి. వాటిని మేలుకొల్పడానికే ఈ పవిత్ర గ్రంథాలు మనకి ఇవ్వబడ్డాయి. ఎక్కువ ఆయాసం లేకుండా. వాటిని చదువుతూ, ఆ సంఘటనలోకి, ఆ వృత్తాంతాల్లోకి, వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. క్రమక్రమంగా మనలో వాటికి సంబంధించిన విషయాలన్నీ మేల్కొంటూ, ఆ దైవానుభూతికి నెమ్మదిగా చేరటానికి వీలవుతుందనమాట.
అట్లాంటి గ్రంథాల్లో ఒక గ్రంథం హోలీ బైబిల్, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దీన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నాం అంటే పవిత్ర గ్రంథాలని మనము చదివే తీరు, వాటిని అర్థం చేసుకునే తీరు, వాటిల్లో ఇవ్వబడ్డ విషయాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, ఏ విషయాలు మనకి తెలియజెప్పడం కోసం, ఏ విషయాలు మనలో మేల్కొనటం కోసం అవి ఇవ్వబడ్డాయో వాటిని తెలుసుకోవడానికి మనం ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఒక చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఇవన్నీ ఏమైందంటే మత గ్రంథాలుగా వాటికి పేర్లు పెట్టడం జరిగింది. పొరపాటున అంటే పరిమితం చేస్తాం మనం ఏదైనా గానీ మన స్థాయికి దాన్ని తీసుకొచ్చేస్తాం. మనం ఎక్కడైతే నేల మీద ఉన్నామో ఆ నేల మీదకి దించేస్తాం వాటిని. ఆకాశంలో తిరుగుతుంటే మనం గూడా ఆకాశంలో తిరగాల్సిన దానికి పోయి, మనం గూడా దాని ఎత్తుకు మనం ఎదగాల్సింది పోయి, మనం మన స్థాయికి దాన్ని తీసుకొస్తాం. అది సహజం. ఎందుకంటే మనం ఈ దేహాత్మ యొక్క విషయంతో మనం తిరుగుతూ ఉన్నాం. నేను అంటే ఈ దేహాత్మే నేను అన్న భావనతో ఈ దేహాత్మ యొక్క ఆధిపత్యంగా సాగుతూ ఉన్నది మనకి. అందుకని ఏదైనా గాని నేల మీదకే తీసుకొస్తుంది అది. పూర్తిగా స్థూల స్థితికే తీసుకొస్తాయి. దాంతో వాటిని పరిమితం చేసి ఒక మతానికి సంబంధించింది అన్నట్టుగా. నేను వీటిని అందించిన వాళ్ళెవరు గూడా వాళ్ళు మతం పేరుతో చెప్పలేదు. సమస్త మానవాళి కోసం, ఈ భూమి మీద తిరుగుతున్నటువంటి అందరి కోసం చెప్పారు వాళ్ళు. వీళ్ళందరూ ఆధ్యాత్మిక అభివృద్ధికి, పరిపూర్ణతకి చెందేటట్టుగా, పరిపూర్ణులుగా మారేటట్టుగా ఉండటానికి కావాల్సిన ఏర్పాటుగా ఇవన్నీ అందించారు మనకి. అయితే వాటిని మత గ్రంథాలు అనే అనుకోవటం వల్ల అవి పరిమితం అయిపోయినాయి. అంటే బైబిలా? అది క్రిస్టియన్స్‌ది గదా! మనకెందుకండి అని ఒకటి. ఇది భగవద్గీత. అది హిందువులది గదండీ! మనకెందుకండి అని. ఇట్లాగా మనం కొంచెం దూరం పెట్టేసుకుంటున్నాం. అందుకనే దివ్య జ్ఞానం మరలా అందివ్వబడింది. సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా. దీని ద్వారా ఏమైంది? వీటిలో ఉన్న విషయాలన్నిటిని కూలంకషంగా, చక్కగా, సంపూర్ణంగా, శాస్త్రీయంగా, రుజువులతో సహా మనకు అందింపబడ్డాయి. ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలన్నిటిని. ఇప్పుడు ఈ దివ్య జ్ఞానం అనే వెలుగుతో, ఈ దివ్య జ్ఞానం అనే టార్చ్ లైట్ పట్టుకొని, మనం వాటిల్లోకి వెళ్ళిపోతే అవన్నీ నిజ రూపంతో మనకి దర్శనమిస్తాయి. అట్లా దర్శనమిస్తున్నది ఈ బైబిల్. ఇట్లా ఏ పవిత్ర గ్రంథానికైనా వెళ్ళండి. అట్లా అది దర్శనమిచ్చేటప్పటికల్లా మనం పవిత్ర గ్రంథాలతో నాకక్కర్లేదిక. మన ఎదురుగా కనపడ్డ ఏదైనా సరే నిజ రూపంతో దర్శనమిస్తుంది. అంటే వీటన్నిటి యొక్క నిజ రూపం ఏమిటి? దైవం. మొత్తం దైవాంశకి సంబంధించినయి. దైవమే అన్ని రూపాలుగా ఉన్నాడు. కాబట్టి అవన్నీ నిజ రూపంతో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. బాహ్య రూపం కాకుండా మనకి. ఆ బాహ్య రూపంతో ఉన్నటువంటి ఆ దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవ దర్శనం మనకు జరుగుతూ ఉంటుంది. నిజ రూప దర్శనం. మనం దేవాలయాల్లోకెళ్ళినప్పుడు ప్రతి శుక్రవారం నాడో ఏదో వారంలో ఒక రోజు, లేకపోతే సంవత్సరానికి ఒక రోజు నిజ రూప దర్శనం అంటారు. మిగతా అప్పుడు పైనంతా అలంకరణలతో, ఆభరణాలతో, పుష్పాలతో, పూలదండలతో మొత్తం నిండిపోయి ఉంటాడు ఆ స్వామి. ఒక్కరోజు మాత్రం నిజ రూప దర్శనం అని మొత్తం తీసేస్తారు. అట్లాగా మనకి ఆ నిజ రూప దర్శనం జరుగుతుంది. దేని ద్వారా? ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అందుకు ఇవ్వబడింది. వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క వెలుగుతో ఈ బైబిల్‌ని దాని యొక్క నిజ రూపాన్ని బయటకు తీసుకొచ్చాడు.
జాఫ్రీ హడ్సన్. ఆయన మిలిటరీ ఆఫీసరు. రిటైర్ అయిన అయితే ఆయన క్రిస్టియన్ కుటుంబానికి చెందినవాడు. అయితే ఆయన మొదటి నుంచి కూడా బైబిల్ చదవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. దాంట్లో ఉన్న విషయాలన్నీ కొంచెం అసంగతంగా ఉండేవి. అసంబద్ధంగా ఉండేవి. ఒకదానికొకటి పొంతన లేనట్టుగా ఉండేది. మనకున్న నియమ నిబంధనలకి, ఆ నీతికి సంబంధించి దాంట్లో రాసిన విషయాలకి కొంచెం వ్యతిరేకతగా కనిపిస్తుండేది. అక్రమాల్ని, అవినీతిని దైవమే ప్రోత్సహిస్తున్నట్టుగా దాంట్లో ఉన్నట్టుగా కథలన్నిటిని చదివినప్పుడు అట్లాగా అనిపించేది. ఏంటి ఇట్లాగా ఉంది అని దానికి అలా దూరంగా ఉన్నాడు. వదిలిపెట్టలేదు గానీ దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే రిటైర్ అయిన తర్వాత ఈ దివ్యజ్ఞాన సమాజంలో చేరి, ఈ దివ్యజ్ఞాన వాంగ్మయాన్ని చదవటం మొదలుపెట్టాడో, అధ్యయనం చేయటం. ఐసిస్ అన్‌వెయిల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, కీ టు థియోసఫీ, ఇట్లా ఈ గ్రంథాలన్నిటిని. దాంతో ఆయనకి మొత్తం దర్శనమిచ్చింది. ఋషులకి ఎట్లాగైతే దర్శనమిచ్చిందో అలాగా ఈయనకు కూడా దర్శనమిచ్చింది. ఇంకా ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోయాడాయన. ఆ అనుభూతితో మళ్ళీ తన దగ్గర ఉన్నటువంటి బైబిల్ యొక్క అట్ట తెరిచాడు. మళ్ళీ చదవటం మొదలుపెట్టాడు. మొత్తం ఇక దాంట్లో ఉన్న కథలన్నీ దాని వెనుక ఉన్నటువంటి అసలైన రూపంగా దర్శనమిచ్చినాయి. నిజ రూపంతో. ఆ పాత్రలు, ఆ పాత్రధారులు, ఆ సంఘటనలు, వాటి వెనుక ఉన్నటువంటిది ఏదైతే ఉందో మొత్తం నిజ రూపంగా ఆయనకి దర్శనమిచ్చింది. ఆ విషయాలన్నిటిని ఈయన 'ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్' అన్న పేరుతో 4 వాల్యూమ్స్‌గా రాశాడన్నమాట. అట్లాగే మనకి 'భాగవత రహస్య ప్రకాశం' కూడా అలాగే వచ్చింది. 'ద సీక్రెట్ డాక్ట్రిన్' దర్శనమైన తర్వాత విక్రాల కృష్ణమాచార్య గారు భగవద్గీతకి అట్లాగా రాశారు. భగవద్గీత మళ్ళా దర్శనమిచ్చింది. అంతకుముందు ఎన్నో సార్లు చదివాడాయన భగవద్గీత. కానీ సీక్రెట్ డాక్టర్‌ని దర్శనమిచ్చిన తర్వాత మరలా భగవద్గీతను చదివినప్పుడు అద్భుతంగా దాని యొక్క నిజ రూపం దర్శనమిచ్చింది. అది దాన్ని వివరంగా చక్కగా రాసుకుంటూ వచ్చారు అది గూడా. అట్లాగే భాగవతం. భాగవతం అంతా గూడా ఆ పురాణ కథల్లో ఉన్నటువంటి అసలైన విషయం ఏంటో, అంతరార్థంగా ఉన్నదేంటో అవన్నీ గూడా దర్శనమిస్తే దాన్ని చక్కగా 'భాగవత రహస్య ప్రకాశం' అనే పేరుతో మనకిచ్చారు. ఇక్కడ జరుగుతున్నది. ఇందులో మనం ఒక పక్కన సీక్రెట్ డాక్టర్‌ని అధ్యయనం చేస్తూ, ఇది అధ్యయనం చేసినందువల్ల ఏంటి జరుగుతుందో ఒక ఉదాహరణ మనం ప్రాక్టికల్‌గా ఇప్పుడు ఏదో మనం ఒక తరగతి చదువుతుంటాం. కొన్ని విషయాలు తెలుసుకుంటుంటాం. ఈ విషయాల్ని ఫీల్డ్‌లోకెళ్ళి, క్షేత్రం స్థాయిలోకి వెళ్ళి, అక్కడ వాస్తవంగా ఏంటి జరుగుతుందో అవి పరిశీలించి వస్తూ ఉంటాం. ఈ స్టూడెంట్స్‌ని పంపిస్తుంటారు. ఈ లెక్చరర్‌లు తమతో తీసుకువెళ్ళి ఆ ఫీల్డ్ ఆ క్షేత్రస్థాయిలో దీనికి క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి ఉన్న అనుబంధం ఏంటో. ఎందుకంటే మనం చదివేదేదో మన దారిన మనం చదువుకుంటాం. అక్కడ జరుగుతున్నదేదో దాని దారిన అది జరుగుతుంటుంది. దానికి దీనికి సంబంధం లేదు అన్నది కాకుండా, ఇదే అక్కడుంది అన్నదాన్ని చెప్పడం కోసం అలాగ తీసుకెళ్తుంటారు. అట్లాగా మనం బైబిల్ ఇలాగా ఉంది అని ఉదాహరణగా మనం తీసుకున్నాం అన్నమాట. సీక్రెట్ డాక్టర్ యొక్క ప్రాక్టికల్‌గా మనం చూసినప్పుడు అది అవునా? కాదా? మనకి రుజువుగా ఇది నిలుస్తుందన్నమాట. ఒక పవిత్ర గ్రంథాన్ని మనము ఏ పద్ధతిలో చదవాలి? సీక్రెట్ డాక్టర్ యొక్క వెలుగులో దీన్ని ఇలాగా మనం చదువుకుంటున్నాము.
మనం కొన్ని వృత్తాంతాలు, కొన్ని సన్నివేశాలని మనం ఉదాహరణగా తీసుకొని, ఆ సన్నివేశాల్లో ఉన్న అంతరార్థం ఏంటో వాటిని చెప్పడం కోసం ఇక్కడ ఒక సన్నివేశాన్ని, ఒక వృత్తాంతాన్ని తీసుకున్నారు. యెహోషువ అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో యెహోషువ అనే గ్రంథం ఒకటుంది. ఇవన్నీ గూడా అనేక రకాల గ్రంథాల యొక్క కూడిక, కలయిక. అనేక గ్రంథాల కలయిక మొత్తం కలిపి హోలీ బైబిల్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దాంట్లో మళ్ళీ అనేక రకాలైన గ్రంథాలుగా ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు దర్శించినవి. మనకి ఎట్లాగైతే వేదము అనేక మంది ఋషులు వాళ్ళు దర్శించినయన్నీ ఆ సూక్తాల రూపంలో, ఆ మండలాలుగా విభజించి ఆ ఋగ్వేదంలో మనకు అందించారు. అట్లాగా ఇక్కడ గూడా. సరే, ఇప్పుడు మనకి యెహోషువ అంటే ఇక్కడ ఏం జరిగింది? గిబియోను ప్రాంతంలో 5గురు రాజులు వచ్చి వశపరుచుకోవడం జరిగింది. ఆక్రమించడం జరిగింది. అప్పుడు గిబియోను ప్రాంతంలోనే ఆ ప్రజలందరూ గూడా ఆర్తనాదాలు చేస్తూ యెహోషువకి కబురు పంపారు. ఆ దగ్గరలోనే ఆయన అక్కడ ఉండగా, ఆయనకి గిల్గల్ అనే ప్రాంతంలో ఉండగా ఆయనకి వీళ్ళు అభ్యర్థన పంపారు. మేము ఇట్లాగా కష్టంలో ఉన్నాం. మా కష్టాన్ని తొలగించండి అని చెప్పి. అప్పుడు ఆయన యెహోవాని ప్రార్థించి, ఆ యెహోవా చెప్పిన విధంగా ఇక్కడకు వచ్చి వీళ్ళని రక్షించడం జరిగింది. జరిగినప్పుడు ఉన్న సన్నివేశాలేంటో అవి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడేం జరిగింది? సూర్యుడిని ఆగమని చెప్పాడు. సన్ స్టాండ్స్ స్టిల్. సూర్యుడు నిలబడిపోయాడు. ఎందుకు? పగలే ఉంటే శత్రువులందరిని హతమార్చటానికి, శత్రువుల మీద పగ తీర్చుకోవటానికి. ఎందుకంటే చీకటయిపోతే వాళ్ళందరూ కనపడకుండా దాక్కోవటానికి వీలుంటుంది కాబట్టి, పట్టపగలు ఉండేటట్టుగా చేసి, సూర్యుడిని అలాగా నిలబెట్టేసి, ఆ పట్టపగలు వెలుతురులో వీళ్ళందరినీ, తమ యొక్క శత్రువుల్ని నాశనం చేసేటట్టుగా అక్కడ జరిగిందది. అయితే వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళెవరు? 5 దేశాలకి సంబంధించిన వాళ్ళు. 5 చిన్న చిన్న దేశాలుగా ఉన్నవి. ఆ 5 దేశాలకి సంబంధించిన రాజులు వీళ్ళ మీద దాడి చేశారు. ఇది బాహ్యంగా ఉన్న కథ ఇది. ఈ 5గురు అనేటప్పటికల్లా ఏంటి? పంచేంద్రియాలు. అవి మన మీద దాడి చేసి, మనల్ని ఆక్రమించేసి, అవి చెప్పినట్టు మనం లోపల ఉన్నవాడు నడవటం అనేది. ఇప్పుడు మనకి ఈ నరు మా మానవ దేహ నిర్మాణానికి సంబంధించిన అవగాహన ఉంది కాబట్టి, మొట్టమొదటగా దేహాత్మ, ఆ తర్వాత జీవాత్మ, అసలైన తురీయాత్మ. ఈ మొత్తానికి సంబంధించిన ఒకే ఒక ఆత్మ ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఈ ఈ మూడిటి పేర్లు గూడా నేను అనేదే ఉంటుంది. ఇప్పుడు దేహాత్మకు వచ్చేటప్పటికల్లా ఇది ఈ పంచేంద్రియాల యొక్క అధ్యయనంలో ఉండి, పంచేంద్రియాలు చెప్తున్నట్టుగా పనిచేయటం జరుగుతుంది. వీళ్ళు ఆక్రమించేసారిప్పుడు. వీళ్ళు ఆక్రమించేటప్పటికల్లా జీవాత్మ మళ్ళీ ప్రార్థించాల్సొచ్చింది. ఇప్పుడు యెహోషువ వచ్చాడిక. యెహోషువ వచ్చి Then spake Yehoshua to the Lord in the day when the Lord delivered up the Amorites before the children of Israel. అంటే ఇశ్రాయేలీయుల మీద తన యొక్క ప్రేమ వర్షాన్ని వర్షింపజేస్తూ, ప్రేమామృతాన్ని, తన ప్రేమ దృక్కుల్ని ప్రసరింపజేస్తూ
యెహోవా. వాళ్ళని పూర్తిగా రక్షణ భారం ఆయన తీసుకుని, ఆయన్ని వాళ్ళందరిని రక్షించటానికి వారి మీద ఎంతో ప్రేమతో, ఎమోరైట్స్ అంటే ఆ ప్రేమతో ఉండడం అనేది. ప్రేమ దృక్కులు అనమాట. లవ్ నాట్ అంటే ప్రేమతో బంధింపబడడం అన్నట్టుగా. వాళ్ళతో ఉన్న బంధం ఏంటి? ప్రేమ. ఇశ్రాయేలీయుల మీద ఉన్నటువంటి ప్రేమ ఎవరికి? యెహోవాకి. ఆ ప్రేమ వాళ్ళని రక్షించటానికి అక్కడ తీసుకురావడం జరిగింది. అంటే యెహోష యెహోష యెష్ యెహోషువని పంపడం జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇది ఇట్లా ఒక ప్రాంతంలో జరిగినట్టుగా, కొంతమంది మధ్యన జరిగినట్టుగా మనకిక్కడ ఒక కథలాగా ఉంది. కానీ ఇది మన దేహానికి అప్లై చేసుకోవాలి. మన దేహానికి అప్లై చేసి, ఇక్కడ 3 భాగాలుగా ఉంది. ఆ గిబియోను ప్రాంతం యొక్క ప్రజలు, వాళ్ళని ఇంకొకళ్ళొచ్చి ఆక్రమించటం. ఆ తర్వాత వాళ్ళు రక్షించమని యెహోషువని ప్రార్థించటం. యెహోషువ యెహోవాని ప్రార్థించి వాళ్ళని రక్షించడానికి ఈయన అక్కడికి రావటం. ఇది ఇక్కడ జరిగింది. అంటే గిబియోను ప్రాంత ప్రజలు ఒకటి. రెండోది యెహోషువ. 3 యెహోవా. ఈ ముగ్గురు ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్రలు వహిస్తున్నారు. యెహోవా అంటే మొత్తానికి సంబంధించినటువంటి దైవము. అంటే తురియాత్మ. యెహోషువ జీవాత్మ. ఇంకా ఈ గిబియోను ప్రాంత ప్రజలకి సంబంధించింది అది దేహాత్మ. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏంటొచ్చింది? ఆ 5గురు రాజులు వీళ్ళ మీదకి దాడి చేశారు. పంచేంద్రియాలు పూర్తిగా ఈ దేహాత్మని వశపరుచుకోవటం జరిగింది. ఈ దేహాత్మ తనకి నచ్చినట్టుగా చేయటానికి లేకుండా, తను ఎట్లాగా ప్రవర్తించాలో అట్లాగా ప్రవర్తించాల్సిన ఇది లేకుండా కామదేహంతో ఆ మానసిక దేహాన్ని ఉపయోగించుకుని, తను ఎట్లాగా వ్యక్తమవుదాం అని అనుకుంటుందో దానికి వీలు పడకపోవటంతో ఇప్పుడు వీళ్ళకి ఇబ్బందొచ్చింది. అందుకని వీళ్ళు ఇబ్బందొచ్చినప్పటికల్లా వీళ్ళకి పైవాడు ఎవడున్నాడా అని చూశారు. వాళ్ళని రక్షించే వాళ్ళెవరున్నారని చూశారు. అప్పుడు అంటే ఆ యెహోషువ వచ్చిందనమాట అది. ఆ యెహోషువ ద్వారా ఆయనేం జేశాడు? యెహోవాని ప్రార్థించి, ఇప్పుడు ఆయన యొక్క ఆజ్ఞతో వీళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఇది ఇక్కడ జరుగుతున్నది. Amorites before the children of Israel, and he said in the sight of Israel, Sun, stand thou still upon Gibeon, and thou moon in the valley of Ayalon. ఇప్పుడు సూర్యుడు ఆగేటప్పటికల్లా మరి చంద్రుడు రావటానికి కుదరదు. సూర్యుడేమో నిలబడిపోయాడు. దాంతో చంద్రుడు ఆగాడిక. చంద్రుడు రావటానికి మరి చోటు లేదు గదా! అందుకని చంద్రుడు ఆగాడక్కడ. ఇప్పుడు పగలుగా ఉంది. ఆ పగల్లో ఇక్కడేం జరుగుతుంది? ఈయన యొక్క ఎమోరైట్స్, యెహోవా యొక్క ఎమోరైట్స్ అంటే ఆ ప్రేమ దృక్కులు, ప్రేమామృతాన్ని వాళ్ళ మీద వర్షింపచేస్తూ ఉన్నాడు. ఇప్పుడిక్కడేంటంటే, మీరు పగ తీర్చుకోండి, శత్రువుల మీద పగ తీర్చుకోండి అని చెప్పి వీళ్ళని ప్రోత్సహించారు. వచ్చాయి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా
యెహోషువ 10వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాసిందనమాట. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది గదా. దీనికి సంబంధించి ఇంకా మనం ఈ పగ తీర్చుకోవటం, శత్రువులు అనే మాట ఒకటి. ఆ శత్రువుల మీద పగ తీర్చుకోవటం, శత్రువుల మీద విజయం సాధించటం, యుద్ధం చేసి వీటికి సంబంధించి వీటి వెనుక ఉన్నటువంటి విషయం ఏంటి? అక్కడేమో సూర్యుడు అలా ప్రకాశిస్తూ మిట్ట మధ్యాహ్నం అలాగ ఆగిపోవటం. మిట్ట మధ్యాహ్నం పూర్తి వెలుగుతో పూర్తిగా ప్రకాశిస్తూ అట్లాగా ఆగిపోవటం. అలాగా నిలబడిపోయాడు సూర్యుడు. స్టాండ్ స్టిల్. కదలిక లేకుండా నిశ్చలంగా నిలబడిపోయాడు. ఈయనేమో ఒక పక్కన యెహోవా వీళ్ళ మీద ప్రేమామృతాన్ని వర్షింపజేస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ప్రేమతో ఈ మొత్తంలో ఉన్న ఒకే ఒకడు ఎవరైతే ఉన్నారో, ఆ దైవాన్ని మనము అనుభూతి చెందటం కోసం ఇటువంటి సిట్యుయేషన్ ఒకటి కల్పించబడింది. దీని గురించిన వివరాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.